రాజధాని అమరావతికి మణిహారం వంటి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి మార్గం సుగమమైంది. అధికారంలోకొచ్చిన వెంటనే అమరావతి అభివృద్ధి పనులు చేపట్టిన కూటమి ప్రభుత్వం గత 5 ఏళ్లుగా ఆగిపోయిన దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖకు చెందిన అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ఇప్పటికే ఓఆర్ఆర్కు ఆమోదం తెలిపింది. అయితే అలైన్మెంట్లో 4 చోట్ల స్వల్ప మార్పులు సూచించింది. ఆ ప్రకారం మార్పులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. వాటికి కూడా ఆమోదం లభించిందని, మరో వారం రోజుల్లో అధికారిక పత్రాలు అందుతాయని ఎన్హెచ్ఏ అధికారులు చెబుతున్నారు. కేంద్రం తాజాగా ఆమోదించిన అలైన్మెంట్ ప్రకారం ఔటర్ రింగ్ రోడ్ 189.4 కిలోమీటర్ల మేర ఏర్పాటు కానుంది. గుంటూరు, కృష్ణా జిల్లాలలోని 22 మండలాల పరిధిలోని 87 గ్రామాల మీదుగా 6 వరుసల్లో నిర్మాణం సాగనుంది. ఎన్హెచ్ఏ అధికారులు ఇటీవల ఓఆర్ఆర్ అలైన్మెంట్పై డ్రోన్ సర్వే చేయగా 2 చోట్ల చేపల చెరువులు, 1 చోట గోడౌన్, మరో చోట నిర్మాణం ఉన్నట్లు గుర్తించారు. కృష్ణా జిల్లాలో జుజ్జూరు, దుగ్గిరాలపాడు మధ్య, మైలవరం వద్ద మరియు సగ్గూరు, గుంటూరు జిల్లాలోని సెలపాడు, వేజండ్ల మధ్య ఈ మార్పులు చేయాల్సి ఉందని, తూర్పు భాగంలో కృష్ణా జిల్లా వల్లూరుపాలెం, గుంటూరు జిల్లా మున్నంగి మధ్య 4.8 కిలోమీటర్ల మేర ఒక వంతెన, పల్నాడు జిల్లా బలుసుపాడు, కృష్ణా జిల్లా మన్నూరు మధ్య 3.150 కిలోమీటర్ల మేర మరొక వంతెన నిర్మించనున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.